ఒకవైపు డెవలప్మెంట్ జరుగుతూ ఒకేపు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా ఆపాలి, ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రభుత్వానికి అని చెప్పి ఇవన్నీ చూసినటువంటి ఈ గెద్దలు, ఇవి ఏవైతే రాకాసి గెద్దలు ఉన్నాయో, ఈ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు నోటు వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడేటువంటి ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నోటుకు వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక గౌరవ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు అనే వ్యక్తి కూడా తల్లిని, చెల్లిని, ఒక ఇంట్లో ఆడబిడ్డల్ని దూషించే విధంగా ఒక గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటుకు వచ్చినట్టు మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంచుమించు 25-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని. అదృష్టం ఉండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దీవెనలతో, చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ముగ్గురు కలయిక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప పెనుమార్పు సృష్టిస్తుంది.